శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనము. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవిత దినములన్నీ కూడా దేవునికి బాగా తెలుసు. అవును, అదే ఈ మాటను మనకు బయలుపరుస్తోంది. నీ జీవితం పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది ఒక క్రైస్తవ పడికట్టు పదం అనిపిస్తుంది కదా, అది నిజమే. ఎందుకంటే నేను చాలాసార్లు డ్రైవింగ్ చేయడానికి నాకు రాదు, కానీ మా అబ్బాయి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను నెమ్మదిగా వెనుక ఆనుకొని కూర్చుంటాను. ఆ పాటలేవో ఆయనే పడతాడు, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బ్రేకులు వేయాలి, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలి, అవన్నీ కూడా ఆ అబ్బాయి చూసుకుంటాడు. మనం కూడా అలాగే మన జీవితాన్ని దేవుని మీద భారం వేసినప్పుడు నెమ్మదిగా ఆయన్ని అనుసరించడం తప్ప ఏమీ చేయకూడదు ప్రియులారా. అంతా తనకు విడిచిపెట్టాలి. ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే మనకెంత అవసరమో, ఎంత తీసుకోగలమో, ఏం చేయగలమో ఆయనకు తెలుసు. ప్రతిరోజు ఏం జరుగుతుందో అన్నటువంటి సంగతి కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి చింతపడద్దు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఇలాగే మాట్లాడుతోంది. నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కావాలి అన్నటువంటిది మర్చిపోవద్దు. ఎందుకంటే నీ అవసరత పట్ల దేవునికి వ్యక్తిగతంగా ఆసక్తి చూపుతున్నాడన్న విషయాన్ని గ్రహించి నిబ్బరంగా బ్రతకడానికి ఆశపడు. నీ అవసరతలు ఏమిటో, నీ పరిమితములు ఏమిటో దేవునికి ఇంకా తెలుసు. అత్యవసరమైనటువంటి అక్కర్లు నీకున్నాయి, వాటిని ఆయనకు విడిచిపెట్టి ప్రియులారా. ఆయనే వాటిని సమకూరుస్తాడని, రాబోయే వాటి విషయమై చింతపడిన అవసరం లేదని గ్రహించి నెమ్మదిగా బ్రతుకు. దేవుడు నీకు ఈరోజు ఏమి అనుగ్రహిస్తాడో వాటిపై దృష్టి ఉంచు. కాబట్టి ఏవి దిగులపడక, ఏది చింత చేయక ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయి. కుటుంబ సమేతంగా, దేవా నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదని దేవుని మందిరావరణంలో ఈ పునరుద్ధాన యొక్క దినములో సమర్పించుకో. అద్భుతాలు చూస్తావు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో తెలియదు, ఏ అక్కర్లో ఉన్నారో తెలియదు. మీరే ముందుండి నడిపించి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందించున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.